2018 బ్యాచ్ పరిశోధక విద్యార్థుల పరిశోధన గడువును మరో సంవత్సరం పొడిగించాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 2018 బ్యాచ్ పరిశోధక విద్యార్థులు 2 సంవత్సరాలు కరోనా వల్ల పరిశోధన చేయకుండా ఆ యొక్క విలువైన కాలాన్ని కోల్పోవడం జరిగింది. కాబట్టి మొదటి తరం విద్యార్థులే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నారు, పరిశోధన చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 2017 బ్యాచ్ కి ఇంతకుముందు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ గారు ఏ విధంగా అయితే 1 ఇయర్ పొడిగించారో యూజీసీ నిబంధనల ప్రకారం 2 సంవత్సరాలు దేశంలోని అన్ని యూనివర్సిటీలలో ఏ విధంగా అయితే పొడిగించారో ఖచ్చితంగా 2018 పరిశోధక విద్యార్థుల గడువును 1 సంవత్సరం పాటు పొడిగించాలని రేపు జరగబోయే స్టాండింగ్ కమిటీలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని మేము వీసీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మాత్రం భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క సర్క్యులర్ ని వెనక్కి తీసుకునే వరకు పీహెచ్డీ విద్యార్థుల గడువును పొడిగించే వరకు అన్ని విద్యార్థి సంఘాలుగా ఖచ్చితంగా మీ మీద ఉద్యమిస్తాం. అది సాధించే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాం. పెంచాలి, కొత్త నోటిఫికేషన్ లో పీహెచ్డీ సీట్ల సంఖ్యను పెంచాలి, రద్దు చేయాలి, అప్రజాస్వామికంగా ఇచ్చిన సర్క్యులర్ ని రద్దు చేయాలి. 19 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి పీహెచ్డీ విద్యార్థుల గడువును పెంచాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే 2018-19 ఈ విద్యా సంవత్సరంలో పీహెచ్డీ చేయనటువంటి విద్యార్థులు లాక్డౌన్ వల్ల, కరోనా కాలం వల్ల 2019-2020 కాలంలో మొత్తం లాక్డౌన్ అయింది. రీసెర్చ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఏదైతే 2 సంవత్సరాల గడువును ఆ యొక్క 2018-19-20 ఆ గడువును మళ్ళీ 1 సంవత్సరం పొడిగించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగానికి తెలియజేస్తున్నాం. అయితే రేపు 22 మార్చి 2025వ తేదీన రేపు ఉదయం 10 గంటలకు స్టాండింగ్ కమిటీ ఉంది అనేటువంటిది మాకు నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చింది. కాబట్టి రేపు స్టాండింగ్ కమిటీలో పీహెచ్డీ ఎక్స్టెన్షన్ ఆ తేదీని పొడిగించాలని చెప్పేసి, లేకపోతే పెద్ద ఎత్తున ఐక్య విద్యార్థి సంఘాలన్నీ కూడా పీహెచ్డీ పరిశోధక విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పీహెచ్డీ విద్యార్థుల థీసిస్ సబ్మిషన్ డేట్ ని పొడిగించాలి. 2018 పీహెచ్డీ విద్యార్థుల థీసిస్ సబ్మిషన్ డేట్ ని పొడిగించాలి. కొత్త నోటిఫికేషన్ లో సీట్ల సంఖ్య